మాది నారాయణపూర్ మండలం పుట్టపాక విలేజ్. మాకు 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల భూమి మొత్తం అందులో నుంచే పోతుంది. మా కుటుంబం 20 మంది తోటి ఉంది. ఎకరాల మధ్య నుంచి పోతుంది కాబట్టి మొత్తం ఏం మిగలకుండా ఇప్పుడు 100 మీటర్ల అలైన్మెంట్ ప్రకారంగానే పోతుంది. ఈ అలైన్మెంట్ చేసింది తప్పు. ప్రభుత్వం ముందర నిర్ణయించింది 40 కిలోమీటర్ల ఎబో నుంచి అని ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారంగా హైవే దక్షిణ భాగం స్టార్టింగ్ చౌటుపల్లి హైవే దగ్గరికి వస్తారకల్లా 28 కిలోమీటర్లు. ఆ తర్వాత అసుంట పోతే 30 కిలోమీటర్లు కూడా నారాయణపురం మండలం కూడా 30 కిలోమీటర్లు కూడా లేదు. మా విలేజ్ కాడికి వస్తే కూడా 30 కిలోమీటర్లు లేదు. అది విడదీయటంలో ఏముందంటే దీనివల్ల బడా పెట్టుబడిదారుల కంపెనీలు, బడా పెట్టుబడిదారుల రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూముల గురించి అక్కడ వంక తిప్పటం జరిగింది. 28 కిలోమీటర్ల నుంచి వంక తిప్పటం. అక్కడి నుంచి చిమిరాల గ్రామ పంచాయతీకి వస్తే మా నారాయణపురం మండలం చిమిరాల గ్రామ పంచాయతీ మధ్య నుంచే ఇడిపోతుంది. అదే కంకరాలగూడెం గ్రామ పంచాయతీ మధ్య నుంచే ఇడిపోతుంది. అదే విధంగా పుట్టపాక గ్రామ పంచాయతీ మధ్య నుంచే ఇడిపోతుంది. పుట్టపాక రెవెన్యూ పరిధి దాటిన తర్వాత అవతల గట్టుపల్ల రెవెన్యూ కోతారకల్లా మొత్తం కిందికి 5 కిలోమీటర్లు తీసుకుపోయి 30 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్లకు ఎల్మకరే రెవెన్యూ కలిపారు. అవతలి కోతారకల్లా గట్టుపల్ల కాడ 35 అయితే నామాపురం కాడి కోతారకల్లా 40 కిలోమీటర్లు. మా ఎమ్మెల్యే పూర్తి సహకారం చేస్తానంటుండు. ఓసారి మేము మంత్రి కూడా కలిసినాం. మంత్రి దగ్గరికి పోతే మొదలేమంటూ ఇప్పుడు అయ్యేది కాదు పోయేది కాదు, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు బాధపడుతున్నారు, మీ పంట పొలాలు మీరు చేసుకోరి, నేనున్నా కదా, మీకు వచ్చే సమస్య లేదు, నేనుంటాను, నువ్వు ఉంటావో, ఈ ప్రభుత్వాలు ఎన్ని మారిపోతావు అనేది ఆనాడు చెప్పిండు. మొన్న ఇది సెప్టెంబర్లో పోయినప్పుడు, మొన్న అక్టోబర్లో ఇక్కడ కలిస్తే మీ భూములు ఎక్కడ పోవు, మీ భూములకు నేను రక్షణ ఉంటా, అది ఉంటా, ఇది ఉంటా అని. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలప్పుడు ఓ మాట, అంతకుముందు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా అదే మాట అండు. ఏమండు రాగిరిలో రైతులను ఉద్దేశించి మీకు ఈ 40 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు కాదు, 60 కిలోమీటర్ల నుంచి తీసుకుపోతాని అప్పుడు ఆ మాట చెప్పిండు. తీరా వస్తారకల్లా ఇప్పుడు అదే మాట. నిన్న కూడా అక్టోబర్లో కూడా చిట్యాల కాడ మాట్లాడినప్పుడు అది ఉత్తర భాగం అయిపోయింది, ఇక్కడ కూడా ఉత్తర భాగం అయిపోయింది అంటారు. అయిపోయింది, దానికి సమస్య లేదంటారు. రైతులకు ఓనికి డబ్బులు ఇచ్చింది లేదు, ఎవరికి కూడా లేదు. ఉత్తర భాగానికి కూడా వాళ్ళకి న్యాయం జరిగింది కూడా లేదు. ఇప్పుడు మేము చెప్పేది ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే పంట పొలాలని, సాగు పొలాలని 90%, 99% అనే వాళ్ళ లెక్కల ప్రకారం అలైన్మెంట్ ప్రకారం ఇచ్చారు. అంచేతనే 99% పోతుంటే రైతులు నష్టపెట్టే బదులు, ఉత్పత్తి చేసే రైతులను నాశనం చేసే బదులు అడవి భూములు ఉన్నాయి. అడవి భూములు కొన్ని ప్రాంతాలు ఇంకో అలైన్మెంట్ ఉన్నాయి. అక్కడి నుంచి అడవి భూములు కాంచి తీసుకొని అడవులుగా దానికి దానికి మంజూరు తీసుకునే కష్టమవుతుంది. చెప్తా, మాది 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు పోతుంది. 20 మంది కుటుంబము. అందులో 4 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. మా కుటుంబం మొత్తం దాని మీదనే ఆధారపడి బతుంది. మా విలేజ్, మా పరిస్థితి సంగతి అసలు డిమాండ్ అయితే వెంటనే చేసిన అలాట్మెంట్ ఉపసంహరించుకోవాలి. బడా పెట్టుబడిదారులను కాపాడే విధానం ఉపసంహరించుకోవాలి. గ్రామ పంచాయతీలని, పంట పొలాలని, కుంటల్ని, చెరువుల్ని, ప్రకృతిని విభజించే విధంగా ఇప్పుడు చేసిన అలైన్మెంట్ ఉంది కాబట్టి వెంటనే ఉపసంహరించుకోవాలని మా డిమాండ్.